వైఎస్ఆర్‌సీపీలోకి వలసలు ప్రస్తుతం ఓటమి టైంలో పార్టీని వదిలి వెళ్ళిపోయాడులే గానీ, పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉండడం అనేది చాలా సహజంగా జరిగే పరిస్థితి కాదు. కానీ కూటమి అనేది 3 పార్టీల సంగమం అవ్వడం, అక్కడ ఉన్నవాళ్ళకి పరిస్థితి బాలేకపోవడంతో చాలా మంది వైసీపీలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో, ఈ పరిస్థితుల్లో వైసీపీలోకి కొత్త నాయకులు ఎవరన్నా వస్తే జగన్‌కి అది బలమవుతుందా? లేక ఇబ్బందవుతుందా? అనేది మీరు కామెంట్ చేయండి. ఏ రకంగా జగన్‌మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకుంటే సీఎం అవ్వగలుగుతారనేది మీకున్నటువంటి పరిజ్ఞానంతో కామెంట్ చేయండి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి సన్నిహితుల వద్దకు నేను ఈ వీడియోని పంపించబోతున్నా. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ వాళ్ళకి హెల్ప్ అవుతది. కాబట్టి డెఫినైట్‌లీ మీరు కామెంట్ చేయండి. ఇక విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేక రకాల కారణాలున్నాయి. ఒకటి కాదిక. మందుకు సంబంధించినటువంటి చీప్ లిక్కర్ వ్యవహారం దగ్గర నుంచి జగన్‌మోహన్ రెడ్డి యొక్క పాలనలో జరిగిన ఈ అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులు ఎవరు సీఎం ఉన్నా జరుగుతూ ఉంటాయి. అట్లాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు గూడా ఆ టైంకి కాస్త ఎక్కువ జరగడం, ఆఖరిలో ఈ భూ రక్షణకు సంబంధించినటువంటి బిల్లు జగనొస్తే మళ్ళీ మీ భూములు లాగేసుకుంటారనే ప్రచారం ఇట్లా రకరకాల అంశాలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అట్లా అనేక రకాల విషయాలతో పాటు వైఎస్ షర్మిల కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఏపీలో వచ్చి గతంలో తెలంగాణలో రాజకీయం చేసి మళ్ళీ ఆ తర్వాత అన్న మీద కోపంతోనో, రివెంజ్‌తోనో ఏపీలో దిగి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా మారి జగన్‌ని మాత్రమే కంప్లీట్‌గా టార్గెట్ చేస్తూ ఈ రోజుకి గూడా మాట్లాడుతున్నటువంటి వైఎస్ షర్మిల ఒక బిగ్గెస్ట్ కారణంగా చెప్పొచ్చు జగన్‌మోహన్ రెడ్డి యొక్క ఓటమికి. దాంట్లో జగన్‌మోహన్ రెడ్డి సరిగ్గా డీల్ చేయలేకపోవడం గూడా కారణం. కేవలం ఇక్కడ షర్మిలని అనడానికి లేదు. సో, ఈ డీలింగ్ విషయానికొచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ గనుక 2029 ఎన్నికల్లోకి వచ్చేసరికి లేదా జమిలీ ఎన్నికలొస్తే మధ్యలో 27లో ఆ టైంకి ఏపీలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ ఏమన్నా పెరిగితే అంటే ఇప్పుడు ఒకటో, రెండో ఉంది మొన్న ఎన్నికలు. అంతకుముందు ఎన్నికల్లో 1.5 ఉండేది. ఇప్పుడు 2.5 అయినట్టుంది. సో, అది గనక గట్టిగా పుంజుకుని ఒక ఐదో ఏదో అయిందనుకోండి, ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీకి భారీ దెబ్బ తగిలే పరిస్థితి ఉంది. ఇది క్వెషన్ లేదు. ఖచ్చితంగా కొడతది. ఎందుకంటే వైసీపీ నచ్చని వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించేవాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమానులు క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చేది ఇటువైపే. ఎంత కాదనుకున్నా వైసీపీ వైపొచ్చేస్తారు. కానీ కాంగ్రెస్ వైపు వచ్చేస్తారు. వైసీపీ కాదనుకుంటే. టీడీపీ వైపు వెళ్ళరు. జనసేన వైపు వెళ్ళరు. బీజేపీ వైపు కూడా వెళ్ళరు. సో, వాళ్ళందరిని గూడా వాళ్ళలో కొంతమంది సీనియర్ నాయకులుంటారు గదా! తులసిరెడ్డి అని బ్లా ఇట్లా చాలా మందుంటారు. వాళ్ళందరినీ కూడా వైసీపీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు తద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ని కోల్పోకుండా ఒక 3%, 5% ఓటు బ్యాంక్ అయినా కావచ్చు. ఎందుకంటే మొన్న 10%తోనే ఓడిపోయారు జగన్. సో, అట్లాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడటం కోసం జగన్‌మోహన్ రెడ్డి చాలా ప్లాన్డ్‌గా ముందుకెళ్తున్నారని ఖచ్చితమైనటువంటి గెలుపు కారణంగా గెలుపే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారని తెలుస్తుంది. సో, ఈ స్ట్రాటజీ కరెక్టా కాదా? అండ్ మీకు ఇంకేదైనా స్ట్రాటజీ ఉంటే కామెంట్ చేయండి. జగన్ మళ్ళీ సీఎం అవ్వడానికి ఎట్లా అని వైసీపీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఎవరన్నా కామెంట్స్ చేస్తే మేము అది ఫాలో అవుతాము అనే ఉద్దేశంతో వాళ్ళు రెడీగా ఉన్నారు. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కింద కామెంట్ చేయండి.